పిఠాపురం దగ్గర ఎందుకున్నాం అంటే ఇక్కడ సంక్రాంతి వచ్చాం అనమాట. సో బేసిక్ గా ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి భోగి అనేది మనం పిఠాపురంలో చేస్తాం. సంక్రాంతి అనేది మనకి అమలాపురం కదా, అక్కడ మనం చూస్తాం అనేది వేరే దగ్గర. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ అందరూ మొత్తం ముగ్గులు అయి పెట్టారు కదా, మీరు చూడొచ్చు కదా. సో ఒకసారి వాళ్ళని మనం కనుక్కుందాం. ఒకసారి చూసారు ఇవన్నీ సంక్రాంతి ముగ్గులు, ఇవంతా ఏంటంటే కాంపిటీషన్స్. సో ఒకసారి ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఒకసారి వాళ్ళని అడుగుదాం. గట్టిగా అందరూ బాగున్నారా? రేపు సంక్రాంతి అవునా? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అది భోగిలే మాకు తెలుసు, సెటర్లు తెలుసు. భోగి ఎలా ఉంది? బాగా సెలబ్రేట్ చేసుకుంటారా? ఈ సంవత్సరం ఎలా ఉంది ప్లానింగ్? అది ఎలా ఉంది మీది? కోడిపందాలా? ఇంకేముంటాయి? ఇంకేముంటాయి తెలీదా? రబ్బర్ అవునా? సాంప్రదాయం ఏదైతే ఉందో సంక్రాంతి రోజుల్లో అది ఖచ్చితంగా చేసుకుంటారు. పోటీ వేరే మహిళలకు ఇచ్చారా? ఓకే ఓకే. అయితే కాంపిటీషన్ అయిపోయి దగ్గరికి వచ్చింది. మరి ఒకసారి వేరే మహిళలను ఒకసారి చూపిస్తారా? వాళ్ళకి కొంచెం కవరేజ్ బ్యాక్ సైడ్ ఉన్నారా? సెలక్షన్కి వెళ్ళారా? ఒకసారి చూస్తారు ముగ్గులని ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి అనమాట. సో ఈ ముగ్గుల పోటీల్లోని మొత్తం చాలా మంది పార్టిసిపేట్ చేశారు. సో ఇందులో ఏంటంటే ఎవరైతే బాగా ఇది చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఒక బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి వాళ్ళ ముగ్గులు అనేది ఎలా చేశారో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా మొత్తం ఎన్ని ముగ్గులు ఉన్నాయో, మొత్తం చూసారు కదా ఇవన్నీ. ఓకే, అన్నీ చూస్తాం. అదే అర్థమైంది. అండ్ చాలా బిజీగా ఉన్నట్టు మొత్తం ముగ్గులు పోటీలని. ఎవరు బాగా వేసారు ఇందులో? బాగా ఎవరికి ఇంకా మరి కొద్ది క్షణాల్లో వస్తారా? సో ఎలా ఉంది? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన కాన్స్టిట్యున్సీ. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంక్రాంతి. ఓకే. ఆ సంక్రాంతిని మేము అంగరంగ వైభవంగా చేసుకున్నాం. మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఈ సంవత్సరం మా ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం చాలా హ్యాపీ. ఈ సంవత్సరమే కాదు, ఇంకొక 3 ఫస్ట్ సంవత్సరం కదండి పవన్ మొదటి పండుగ. కానీ నిజంగా చాలా గ్రేట్. డిప్యూటీ సీఎం పిఠాపురం అయ్యారంటారు, సూపర్ అసలు. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరు చాలా హ్యాపీగా. ఆ హ్యాపీ కొంచెం నవ్వుతూ చెప్పొచ్చు కదండి. చాలా హ్యాపీగా. అబ్బా, మీరే చేశారా? చాలా చాలా బాగుంది. సో బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే. సో ఎవరు గంటలో రావాలి. ఓకే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా కష్టంగా చేశారు ఇది ముగ్గు మాత్రం. సంక్రాంతి ముగ్గు చూడండి ముగ్గులు. ఇది నార్మల్ గా ఉంది. ఈ రథం మీరే చేసింది? మీరే చేశారా? అమ్మా, మీ అందరికి హ్యాపీ సంక్రాంతి. బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఏం ప్లాన్స్ ఏంటి? గిఫ్ట్ ఇస్తారు కదా, అవునా? మీ ముగ్గేది? మా ఊరికి మాకు బాగా చెయ్యాలి. మీ ముగ్గేది? మరి చెప్తున్నారు రెండుని. అమ్మా, హ్యాపీ సంక్రాంతి అమ్మా. మీ ఊరికి అందరికి హ్యాపీ సంక్రాంతి. ఎలా ఉంది? బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. బాగా సెలబ్రేట్. అండ్ ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందా? రాలేదు. రేపు భోగి ఇక్కడే ఉంటాను నేను. భోగికి నేను వస్తాను ఇక్కడికి వచ్చి మొత్తం అంతా కవరేజ్ చేస్తా. మా ఊరు వైజాగ్ అండి. వైజాగ్ మీది వైజాగ్ ఎక్కడ? అక్కయ్యపాలెం. మాది మాధవధార. సీతం ధార. ఏంటంటే ఇది చాలా బాగుంది. మీరు చూసే ఇదేమో ఫుల్ ఈ జనసేనకు సంబంధించింది. అండ్ గర్ల్ ఇదే నేషనల్ ప్రైడ్. అంటే అమ్మాయి ఒక గొప్పతనం గురించి చూపించారు. అండ్ ఇది వచ్చేసరికి మొత్తం రైతులకు సంబంధించింది. జై జనసేన అనుకుంటా. ఇవన్నీ ఇలాగా పెట్టారు మొత్తం.
చూసారా సంక్రాంతి ముగ్గులు అదిరిపోయింది. ఓకే ఇది కూడా బాగా నచ్చింది. అండ్ ఇది ఇంకా చాలా పెద్దగా చేశారు మొత్తం, అంటే డిఫరెంట్ డిజైన్స్ అనమాట. ఓకే చూసాను ఎలా ఉంది. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తే ఒక ఇదనమాట. అండ్ ఇదేమో గద్దెలతో చేశారు మొత్తం సంక్రాంతి. ఓకే ఇది ఒకటి, ఇది కూడా చూడండి మొత్తం కంప్లీట్ గణపతి. ఓకే ఇదొకటి అంటే సంక్రాంతి అంటే ఏంటి, ఇప్పుడు కోడి పందాలు, కైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మొత్తం ఇదొకటి. ఇదంతా నార్మల్ గా మొత్తం అంతా. సో ఇలాగ మొత్తం బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కోనసీమలో కానీ పల్లెటూరులో కానీ. సంక్రాంతి అంటేనే చాలా సెలబ్రేషన్స్ గట్టిగా ఉంటాయి. అంటే పల్లెటూరులో సెలబ్రేట్ చేసినట్టుగా సిటీస్ లో ఎక్కువ ఉండదు అనమాట. ఓకే సో అక్కడ చూసారు కదా, రేపు భోగి కాబట్టి భోగి మంటకి రెడీగా అవుతున్నారు. అక్కడ మొత్తం ఫుల్ ఆఫ్ చెక్కలు మొత్తం పెట్టారు. రేపైతే మనం భోగి షూట్ చేస్తాం ఫ్రెండ్. ఓకే సో చూడండి రేపు భోగి పండుగ. సో భోగికి మొత్తం చెక్కలంతా మొత్తం రెడీ చేశారు. ఓకే చూసారు కదా. సో ఎప్పుడు రేపు మార్నింగ్ కలుస్తుందా? రేపు మార్నింగ్ ఎన్ని గంటలకి? 4 o'clock నేను వస్తా. సో ఓకే ఒకసారి అందరు ఇది చూపించండి. హలో అన్న, మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ప్రతి సంవత్సరం ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారు లేకపోతే ఏ సంవత్సరం చేశారా? ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవడం వేరు, ఈ సంవత్సరం చాలా గట్టిగా సెలబ్రేట్ చేసాను. నేను ఏ సంవత్సరం పిఠాపురంలో ఉన్నాను కాబట్టి హార్ట్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. గట్టిగానే హార్ట్ఫుల్ అని రెండు ఒకటే కదా భయ్యా. గట్టిగా అంటే ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి చేసుకోవడం అనేది చేసుకోవడం, హార్ట్ఫుల్ గా చేసుకోవడం అనేది అది వేరు. అవును చిన్న లైన్ గ్యాప్ ఉంది కదా, లైన్ దాటి. ఓకే బికాస్ కళ్యాణ్ గారు ఇక్కడ ఓకే అయ్యారు కాబట్టి సరే ఫస్ట్ టైం కాబట్టి చేసుకుంటాం. సో అందరూ బాగున్నారండి? మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సో ఏం చూస్తే ఇవన్నీ సంక్రాంతి ముగ్గులే, ఇంకేం చూస్తాం మొత్తం అంతా ఇదే. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మొత్తం సంక్రాంతి ముగ్గుతాం. ఓకే చూడండి ఇప్పుడు వాళ్ళందరినీ ఒకసారి పలకరిద్దాం. అందరూ ఏంటంటే ముగ్గులతో ఇదిగా చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తం అందరూ ఏంటంటే ముగ్గుల పోటీలో బిజీగా ఉన్నారు. రేపు భోగి, ఇవాళ సంక్రాంతి ముగ్గులతో ఏంటంటే కొంచెం చాలా బిజీగా ఉన్నారు అనమాట. సో మనం కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. బట్ సీ ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మన పల్లెల్లోని సంక్రాంతి సంబరాలు అంటే ఇలా ఉంటుంది, ఇంత బాగుంటుంది అనమాట. మన సిటీస్లో ఏంటంటే ఎక్కువగా మనకున్న పని ఒత్తిడి వల్ల అంతా ఏంటంటే మనం పెద్దగా పండుగల మీద పెద్ద మనసు వెళ్ళదు. కానీ వీళ్ళు మాత్రం చాలా మనస్ఫూర్తిగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది కూడా మీరే తయారు చేశారా? వీళ్ళందరికీ కూడా మంచి లుక్ కనబడుతుంది. బియ్యం బాగుంది. కానీ చాలా కష్టపడి ఈ ముగ్గుని బాగా చేశారు, చాలా కష్టపడి. కాన్సెప్ట్ ఓరియంటెడ్. అసలు సిసిలేని పండుగ రేపు భోగి. ఇక్కడ భోగి చాలా బాగా చేస్తారు. సో రేపు భోగి అంతా మనం పిఠాపురంలోనే మొత్తం ఉంటాం అనమాట. సో మొత్తం ఫుల్ అంతా ఏంటంటే మనం కవరేజ్ అంతా చేస్తాం. కవరేజ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి పండుగ వచ్చేసరికి ఎక్కడికి వెళ్తాం అంటే మనం అమలాపురం వెళ్తాం. ఎందుకంటే అమలాపురంలో సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుగుతాయి. దీని తర్వాత ఏంటంటే జగ్గం తోట దగ్గర ప్రబల తీర్థం అని ఒకటి ఉంటుంది. అది మ్యాక్సిమం నాకు వీలైతే షూట్ చేస్తా, కాని పక్షంలో నేనేం చేయలేను, ఏమనుకోవద్దు. ఎవరు వేశారు? నేను 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 జగన్ అంటే నేను అని అందరూ కలిసి కట్టేశారా? డిజైన్ ఎవరు చేశారు? డిజైన్ మీరు కాబట్టి అయితే మీరే మెయిన్ థింగ్. రంగులు మీరు వేసారా? ఓకే పెయింటర్. ఓకే మీ పేరేంటండి?
మీ పేరండి? అన్నపూర్ణ. సో చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకునే ఈ సంక్రాంతి? సంక్రాంతి అంటే ముందు పల్లెటూరు. సో పల్లెటూరు అనే విషయం అందరికీ తెలుసు, పట్టణంలో ఎందుకు ఉండదు? ఏముండదు. సంక్రాంతి అంటే మాకు గుర్తొచ్చింది అమ్మమ్మ ఇల్లు. వచ్చేసాం పిఠాపురం, వైజాగ్. మాది వైజాగ్, మేము వైజాగ్ నుంచి వచ్చాం మేము కూడా. సో ఎలా ఉన్నావు? సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? ఓకే, ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో నీ పేరమ్మా? ఓకే. సో ఒకసారి సంక్రాంతి అంటే ఏంటో ఒకసారి మీ మాటలో చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా. ఓకే, ఫస్ట్ అంటే మన చెప్పచ్చు. జనసేన పార్టీ తరఫున ఈ పోటీ అనేది నిర్వహించారు. ఇది చాలా బాగుంది. చెప్పండి, సంక్రాంతి అంటే ఏంటి, దీని విశేషత అంతా చెప్పండి. సంక్రాంతి అంటే ఏంటంటే చాలా మందికి తెలీదు. సంక్రాంతి అంటే ఫస్ట్ వ్యవసాయ పండుగ. వ్యవసాయ పండుగ అంటే ఏంటండి? రైతుల పండుగ. రైతులు జరుపుకుంటారు. అవును. రైతుల వల్ల మనందరం జరుపుకుంటారు. అవును. నెక్స్ట్ ఈ జనరేషన్ లో రైతులు చాలా కనిపించట్లేదండి. అవును. ఎక్కడో పల్లెటూరులో తప్ప బయట చాలా మంది కనిపించట్లేదు. ఎందుకంటే రైతుల పిల్లలు కూడా రైతులు అవ్వాలని అప్పట్లో అనుకునేవారు. అవును. ఇప్పుడు రైతు పిల్లలు కూడా రైతులు చేయట్లేదండి. చదివించేసి డబ్బు లేకపోయినా అప్పులు చేసి పంపించేస్తున్నారు. ఇప్పుడు అలా చేస్తే ఫ్యూచర్ లో మనకి ఫుడ్ ఉండదు కదా. ఉండదు, రైతులు ఉండరు కాబట్టి మనకి ఫుడ్ ఉండదు. అవును. అందుకని ఈ జనరేషన్ కి ఇప్పుడున్న పిల్లలందరికీ రైతు గురించి చెప్పడం కోసం, గుర్తు చేయడం కోసం నేను థీమ్ తీసుకున్నాను. చాలా బాగుంది. అంటే సంక్రాంతి కదా, రైతుల పండుగ కదా, రైతు కోసం వేద్దాం, సంక్రాంతి అంతా చూపిందాం అని చెప్పేసి ఒకసారి జనానికి గుర్తు చేద్దాం అని చెప్పేసి, ఈ చిన్న పిల్లలు కూడా తెలియాలని చెప్పేసి రైతు బొమ్మ తీసుకున్నా సార్. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా చెప్పండి. ఇవన్నీ చెప్పండి. కోడి పందాలు మొత్తం కైట్లు అన్ని మీరే చేశారు. మరి గుండాట ఉండాలా? ఎట్లా పోటీ? ఎందుకంటే దాని వల్ల ఇల్లీగల్. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ మీరు ఇంకొక పాయింట్ మర్చిపోయారు. మీరు ఏమన్నారు? రైతుల పిల్లలు రైతులు అవ్వట్లేదు, కంపెనీలకి ఏదో వెళ్ళిపోతున్నారు, అందుకని చెప్పి మనకి రైతులు తగ్గిపోతున్నారని చెప్పారు. ఇంకొక కారణం ఉంది. ఇంకోటి ఏంటో చెప్పిన, రియల్ ఎస్టేట్. ఎక్కడ పడితే అక్కడ భూములు ఇచ్చేస్తున్నారు. ఇవ్వడంతో ఏంటంటే లేఅవుట్లు, రైతులు కూడా ఏంటంటే భూములు ఇచ్చేస్తున్నారు. మరి అలా టైం ఇంకేమవుతుందంటే తిండి ఉండదు, ఇంకా డబ్బులు తినాలి. తిన్నావా అందరం? ఫ్రెండ్స్, అది కోడి పుంజి అంట, నాకు బాగానే కనిపించింది. ఓకే, చాలా కష్టపడేసారు. పర్లేదు, అర్థమైపోయింది. పౌరుషానికి ప్రతీకగా చూస్తారండి. పౌరుషానికి ప్రతీక అంటే చాలా మంది పండుగకి అల్లుళ్ళు వస్తే వండి పెట్టారు, లేకపోతే ఇంట్లో ఇదిగా చూస్తారు. కానీ అవి పండుగ వచ్చేసరికి ఏంటంటే వీటి కారణంగా జనాలు కూడా చాలా మంది ఆతృతగా ఆ పండుగల్ని చాలా ఆనందిస్తారు అనమాట. అవి కూడా తగ్గకుండా పౌరుషాన్ని, వాళ్ళ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి పోరాడతాయి. అవును. దాని వల్ల జనాలు కూడా చాలా ఇది చేస్తారు. అందుకనే కోడిపుంజుని చూపించాను అక్కడ. ఆ కోడిపుంజుని చూసి మరి ఇంకోటి కూడా నేర్చుకోవాలి. పౌరుషంగా ఉంటే తొందరగా చచ్చిపోతాం. పౌరుషంగా ఉంటే నిజాయితీ. అందుకనే చెప్పాను కోడిపుంజికి, అది చెప్పాలి ఫస్ట్. ఫస్ట్ టైం. అవును, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కనీసం బాగుంది. మీకు వచ్చారు మొత్తం ముగ్గులంటే మొత్తం ముగ్గులంటే జనసేన మిగిలిపోయింది. అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సంక్రాంతి గురించి చాలా గొప్పగా చాలా బాగా మాట్లాడారు. ఇంకా మనం ఇంకొక ముగ్గు దగ్గర ఉన్నాం, వేరే ఇంకోటి చేస్తారు, ఒకసారి వాళ్ళు అడుగుదాం. ఉంటది. హలో అమ్మా, బాగున్నారా? మీ పేరు? ఓకే. సో ఏంటి మీ డిజైన్? ఏంటి ఇందులో? ఇది మీ డిజైన్?
ఇది మీదండి, చాలా చాలా బాగుంది. దీనికి ఎక్స్ప్లెనేషన్ చేయగలరా? అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతేనా? అది మీ డిజైన్. సో ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటారు? ఫస్ట్ టైం ప్రతి సంవత్సరం. ఓకే. సో మీరు చెప్పండి మీ యొక్క దీని ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ప్రజల ఆత్మీయమైన పండుగ సంక్రాంతి పండుగ. జనసేన పార్టీ నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా మా మహిళల ముద్దుని వీక్షించాల్సిందిగా కోరుచున్నాము. పెద్ద రమేష్ గారిని, చెల్లమూరి సతీష్ గారిని, రాయవరం శ్రీని గారిని, అలాగే మా నెల్లూరు వాస్తవ్యులు అంతేనా? చాలా చాలా బాగుందమ్మా. ప్రతి ఒక్కరిని లాజర్ బాబు గారిని సో హలో అండి, మరి బాగుంది. అందరినీ కూడా వీక్షించాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, మొత్తానికి మీ అందరికి సంక్రాంతి ముగ్గురు గురించి మొత్తం మీకు చూపించాను. సో చూసారు కదా, సో పిఠాపురంలోని సంక్రాంతి జరుగుతున్నాయి. ఓకే. సో రేపు మళ్ళీ సంక్రాంతికి వచ్చేసి మనం వేరే దగ్గరికి వెళ్దాం. ఇది భోగి మొత్తానికి మొత్తం కంప్లీట్ ముగ్గురుతో మొత్తం ఇది అయిపోతుంది అన్నమాట. మీరు చూడండి. వీక్షించే వాళ్ళందరూ కూడా మీకు